Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మీరు ఎప్పుడైనా దోసను సాంబార్ లేకుండా తిన్నారా? ఒకవేళ హోటల్లో దోసకి సాంబార్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? చట్నీతోనే అడ్జస్ట్ అవుతారు, లేదంటే సైలెంట్ గా వచ్చేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం దోసలోకి సాంబార్ ఇవ్వలేదని కమిషనర్ ను ఆశ్రయించాడు. 140 రూపాయలు పెట్టి దోస కొంటే సాంబార్ కూడా ఇవ్వరా అంటూ లొల్లి చేశాడు. నాకు న్యాయం కావాల్సిందే అంటూ హోటల్పై కేసు పెట్టేశాడు. అసలు ఇదెక్కడ దోసలొల్లి అనుకుంటున్నారా? సాంబార్ ఇవ్వకపోతే కేసు పెడతారా అనే డౌట్ మీకు కూడా వచ్చింది కదా. అయితే లేట్ చేయకుండా ఈ స్టోరీని చూసేయండి. మసాలా దోసతో పాటు సాంబార్ ఇవ్వనందుకు కస్టమర్కు 3500 జరిమానా చెల్లించాలని బీహార్లో ఓ హోటల్ను వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. 140 పెట్టి కొనుక్కున్న స్పెషల్ మసాలా దోసకు సాంబార్ ఇవ్వలేదంటూ పాట్నాకు చెందిన మనీష్ గుప్తా అనే లాయర్ కమిషన్ను ఆశ్రయించాడు. 140 రూపాయలు పెట్టి కొనుక్కున్న స్పెషల్ మసాలా దోసకు సాంబార్ ఇవ్వలేదంటూ పాట్నాకు చెందిన మనీష్ గుప్తా అనే లాయర్ కమిషనర్ ను ఆశ్రయించాడు. పుట్టినరోజు సందర్భంగా బక్సర్లోని నమక్ రెస్టారెంట్ కి వెళ్లాడు మనీష్. స్పెషల్ దోస పార్సల్ చేయించుకుని తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లి చూస్తే సాంబార్ లేదు. హోటల్ వాళ్ళను ఇదేంటని నిలదీస్తే 140కి హోటల్ మొత్తం రాసిస్తారా అంటూ ఓనర్ చాలా వెటకారంగా సమాధానం చెప్పాడు. ఇంకేముంది, ఆ హోటల్ యాజమాన్యానికి మనీష్ లీగల్ నోటీస్ పంపించాడు. స్పందించకపోవడంతో వినియోగదారుల కమిషనర్ను ఆశ్రయించాడు. దీంతో మసాలా దోసతో పాటు సాంబార్ ఇవ్వనందుకు కస్టమర్కు 3500 జరిమానా చెల్లించాలని బీహార్లో ఓ హోటల్ను వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారిపోయింది. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కోరి కొని తెచ్చుకోవడం అంటే ఇదే అని కొందరు, దోసకు సాంబార్ ఇవ్వకపోతే కేసు పెడతారా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? కామెంట్స్ చేసి మాకు చెప్పండి.